ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీల మధ్య వార్ మొదలైంది. షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే అధికార టీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవ జరిగింది. 24వ డివిజన్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి మిక్కిలినేని నరేంద్రను పోలీసులు 2 టౌన్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ స్టేషన్ ముందు బైఠాయించారు. నామినేషన్లకు ముందు ప్రతిపక్ష నేతలను టీఆర్ఎస్ అరెస్ట్ చేయిస్తోందని, అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో డీఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Nothing is the IO is saying that he has completed the investigation, he has committed before me. The DSP says that he has not completed the investigation. Neither the notice has been served. Notice serve చేయలేదు, ఆయనకి అరెస్ట్ నోటీస్ సర్వ్ చేయలేదు. ఇది అక్రమం. మీరు టీఆర్ఎస్ ఆఫీస్ పక్కనే కాంగ్రెస్ ఆఫీస్ పెడుతున్నారు, అది పెట్టకూడదు, తీసేయాలని చెప్పారు. లేదు సార్, కాంగ్రెస్ ఆఫీస్కి దీనికి చాలా దూరం ఉంది, అయినా మాకు టీఆర్ఎస్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కావాలంటే వాళ్ళని పిలిపించి అడగండి సార్, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పినాము. చెప్తే అంతలోకి వాళ్ళ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళతో ఏం కదా ఇట్లా మనకేం ఇబ్బంది లేదు కదా నా మీద, ఎందుకంటే మనం మీరు అక్కడ ఆఫీస్ పెట్టుకుని ఉంటే ఏం బాధ లేదు, వెళ్ళిపోదామని చెప్పారు. సర్లే అండి, నేను అంటే వాళ్ళ ముందు నేను వాళ్ళ ముందైతే నేను ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారితో తీసేసి పక్కన పెట్టుకుంటాలే అని నేను చెప్పిన. పోలీసు ఏమి ఇప్పుడు దాకా నన్ను ఏమీ అడగలేదు, నాకేం చెప్పలేదు, నన్ను అనవసరంగా నిర్బంధించారు. మా అభ్యర్థి అయిన మిక్కిలినేని నరేంద్ర 24వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని ఈ రోజున పోలీసులు ఒక అక్రమ కేసు బనాయించి ఫాల్స్ కేసులో ఒక ఫాల్స్ పిటిషన్ తీసుకొని అప్పటికప్పుడు అతన్ని పోలీస్ స్టేషన్కి 7 గంటలకు తీసుకొని వచ్చి 5 గంటలకి తీసుకొచ్చింది, సాయంత్రం 7 గంటలకు తీసుకొచ్చారు. తీసుకున్న కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ 5 గంటలకి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసి గంటలోనే అరెస్ట్ చూపించి అతన్ని నామినేషన్ వేయకుండా నిరోధించడానికి అధికారం దుర్వినియోగం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం, అలాగే ఈ పోలీసు యంత్రాంగం.